హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సండే సమయం. ఈరోజు సండే సమయంలో మనం ఒక హెల్తీ రెసిపీ చూద్దాము. అదేంటంటే వీట్ ఫ్లోర్ అండ్ జాగరీ యూజ్ చేసి బిస్కెట్స్ ప్రిపేర్ చేద్దాము. వీటిని నాన్కటాయ్ అంటాము. ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ చాలా హెల్తీ కూడా. సో మనం రెసిపీ స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సండే సమయం ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు బట్ లైక్ చేయడం లేదు. సో మీరు లైక్ చేస్తున్నట్టయితే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అది మీకు ఎక్కువ టైం కూడా పట్టదు. సో ఈసారి తప్పకుండా లైక్ చేయండి అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. సో మనం ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేద్దాము. దానికోసం ఇలా ఒక కడాయిని తీసుకొని దాన్ని ఒక 10 మినిట్స్ ముందు ప్రీహీట్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి 1/2 కప్పు నెయ్యి ఇక్కడ చూపిస్తున్నట్టుగానే ఉండాలి. లేదంటే మరీ పలచగా ఉన్నట్టయితే ఒక 30 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే 1/2 కప్పు బెల్లం పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఇలా ఒక ఫోర్క్ కానీ విస్క్ కానీ తీసుకొని దీన్ని బీట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇక్కడ చూపిస్తున్నట్టుగా లైట్గా ఫ్లఫీగా తయారవుతుంది. ఇది ఒక 1 మినిట్ బీట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి అన్నీ కూడా డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఒక సీవ్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు గోధుమ పిండి, అలాగే 1/2 కప్పు శనగపిండి, 1 టేబుల్ స్పూను రవ్వ. ఈ రవ్వ అనేది సన్న రవ్వని యూజ్ చేయాలి. అలాగే చిటికెడంత ఉప్పు, 1/4 టీ స్పూను ఇలాచీ పౌడర్ వేసుకొని వీటిని అన్నిటిని కూడా జల్లించుకోవాలి. ఇలా జల్లించడం వల్ల ఇవన్నీ కూడా ఈవెన్గా మిక్స్ అవుతాయి. సో ఈ ప్రాసెస్ ఫినిష్ అయిన తర్వాత మనం ఇవన్నీ కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేయడానికి హ్యాండ్ని యూజ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఇది జస్ట్ మిక్స్ మాత్రమే చేయాలి, మనం ఇక్కడ నీడ్ చేయట్లేదు. సో ఇలా లైట్గా అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. దీనికి స్పూన్ కన్నా హ్యాండ్ని యూజ్ చేయడమే మంచిది. సో ఇదంతా కూడా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక ట్రే కానీ ఏదైనా స్టీల్ ప్లేట్ కానీ తీసుకొని దానికి ఇట్లా ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం పొడిపిండిని చల్లుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి బిస్కెట్స్ అనేవి బేక్ అయ్యేటప్పుడు కొంచెం కింద అంటుకోకుండా ఉంటుంది. సో ఈ ప్రాసెస్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము నాన్కటాయ్ ప్రిపేర్ చేసుకోవాలి. దానికి ఈక్వల్గా రావడానికి ఇలా స్పూన్లో మనం సేమ్ క్వాంటిటీ తీసుకొని అన్ని బాల్స్ లాగా చేసి లైట్గా ప్రెస్ చేయాలి. మనకి నాన్కటాయ్ అనేవి కొంచెం లావుగానే ఉంటాయి. సో ఇక్కడ చూపిస్తున్నట్టు మీరు మరీ ఫ్లాట్గా కాకుండా జస్ట్ ఒక బాల్ లాగా చేసుకొని మధ్యలో ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా మనము రెడీ చేసి పెట్టుకున్న ప్లేట్ పైన పెట్టేసుకోవాలి. ప్రతి దానికి కూడా కొంచెము గ్యాప్ని ఇస్తూ పెట్టుకోవాలి, ఎందుకంటే అవి మనం బేక్ అయినప్పుడు కొంచెం సైజు ఎక్కువ అవుతుంది. సో అందుకని చెప్పేసి కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా మనం తీసుకున్న ప్లేట్కి ఎన్ని పడతాయో అన్నీ మనం నాన్కటాయ్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని పైన గార్నిష్ చేసుకోవచ్చు. దానికోసము మనము పిస్తాల్ని యూజ్ చేస్తున్నాను నేను ఇక్కడ. మీ దగ్గర పిస్తా లేకపోతే ఆల్మండ్ కానీ క్యాషు కానీ ఏదైనా సరే సన్నగా కట్ చేసి పెట్టుకొని పైన పెట్టుకుంటే చూడడానికి బాగుంటాయి. ఇప్పుడు వీటిని మనం ప్రీహీట్ చేసుకున్న ప్యాన్ ఉంది కదా, ఆ ప్యాన్లో పెట్టి లో ఫ్లేమ్లో 15 to 20 మినిట్స్ బేక్ చేసుకోవాలి. ఇది బేక్ అయిందని ఎలా తెలుస్తుంది అంటే మనకి కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వస్తుంది కుకీకి కింద అంటే సైడ్స్కి. ఆ టైంలో మనము తీసేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నట్టు సైడ్స్లో గోల్డెన్ కలర్ వచ్చింది కదా, లైట్ గోల్డెన్ కలర్. సో ఇప్పుడు మన నాన్కటాయ్ అయితే రెడీ అయిపోయాయి. ఇవి కంప్లీట్గా కూల్ అవ్వాలి, లేదంటే సాఫ్ట్గా ఉండి మధ్యలో బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మన నాన్కటాయ్ సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోతుంది. ఇక్కడ చూపిస్తున్నట్టు నాన్కటాయ్ అయితే చాలా సూపర్గా వచ్చింది. ఇది చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. సాఫ్ట్గా క్రంచీగా చాలా బాగుంటుంది. మరి మీకు రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం, హెల్దీ రెసిపీస్ కోసం సందే సమయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.